ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్ పాఠశాల శతాబ్ది ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు రేపు జరగనున్న కార్యక్రమానికి పాఠశాలలో చదువు పూర్తి చేసుకుని ఉన్నత స్థాయిలో ఉన్న పూర్వ విద్యార్థులతో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరు కానున్నారు. విద్యాబుద్ధులు నేర్పి తమను ఉన్నతంగా తీర్చిదిద్దిన పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు కృషి చేస్తున్నారు. పాఠశాలగా 1925లో మిడిల్ స్కూల్గా డెవలప్ అయింది. అదే సంవత్సరంలో కోర్టు సెంటర్లో పీవీఆర్ హై స్కూలు బిల్డింగ్ కట్టడం జరిగింది. అక్కడి నుంచి ఆ స్కూలు స్ట్రెంగ్త్ ఎక్కువైపోయి పీవీఆర్ బాయ్స్ హై స్కూలు, గర్ల్స్ హై స్కూల్గా విభజన జరిగింది. తర్వాత 2013లో పీవీఆర్ ఆల్మినీ అసోసియేషన్ చెప్పిన పేరు పెట్టి కొన్ని కార్యక్రమాలు జరుపుతున్నాము. ఈ స్కూలు ఈ ఆల్మినీ అసోసియేషన్ ద్వారా ఈ ఓల్డ్ స్టూడెంట్స్ దాని డెవలప్మెంట్ కోసం మేము కృషి చేస్తామని చెప్పని తెలియపరుస్తాం. మా స్కూల్లో చదివిన వాళ్ళల్లో డీజీపీ సాంబశివరావు గారు ఆయన హైయెస్ట్ పోస్ట్లోకి వెళ్ళారండి. అట్లానే జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు గిరిజా శంకర్ గారు కూడా మా స్కూల్లోనే చదివారు. అట్లానే ఇంకా కొంతమంది యూఎన్ దాకా కూడా వెళ్ళి అనేకమైనటువంటి అవార్డులు తీసుకున్నారండి. తర్వాత డిఐజీ వెంకటరావు గారు, తోట వెంకటరావు గారు కూడా మన స్కూల్లో చదివారు. అసలు ఈ పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ అనేది చాలా ప్రాచీనమైన చరిత్ర ఉందండి. దీనికి ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటం ముమ్మరంగా జరిగే రోజుల్లో పిల్లలు చదువుకోవడానికి కూడా సరైన వస్త్రం లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన కరవది జమీందారు గారు అయినటువంటి పీస్పాటి వెంకటరంగయ్య గారు వారు ఆలోచన చేసి ఒక స్కూలుని స్థాపించారు. జనవరి 10, 11 తారీఖుల్లో శతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాం. దేశ విదేశాల్లో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ ఫంక్షన్లో పాల్గొనడానికి విచ్చేస్తున్నారు. ఉన్నత స్థానాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు, ఉన్నత విలువలు కలిగినటువంటి వాళ్ళు, సమాజానికి దిశానిర్దేశం చేయగలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పాఠశాల విద్యార్థులుగా ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం.